హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక తాజా షెడ్యూల్ కోసం ఈ నెల 12న బ్యాంకాక్ వెళ్ళబోతుంది చిత్ర బృందం. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ రాజమౌళితో కలిసి సెట్స్ పైకి వెళ్ళనున్నాడు. ఈ మల్టీ స్టారర్ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి నటించబోతున్నారు. ఇక ఈ చిత్ర నిర్మాత దానయ్య కూడా ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు అన్న వార్తలు వచ్చాయి. ఇక రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హల్చల్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ 4వసారి, రామ్ చరణ్ 2వసారి నటిస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ చిత్రంలో వీరిద్దరూ అన్నదమ్ములుగా నటిస్తున్నారని, ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో కొనసాగుతుంది అంటూ గతంలో వార్తలు గట్టిగా వినిపించాయి. ముఖ్యంగా రాజమౌళి మల్టీ స్టారర్ చిత్రానికి సంబంధించిన కథ విషయంలో ఎక్కువగా వినిపించిన మాట బాక్సింగ్ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది అనేసి గట్టిగా ప్రచారం జరిగింది. అయితే ఈ అంశంపై ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో కొనసాగుతుంది అన్న వార్త పుట్టి పుకారు మాత్రమేననేసి కుండ బద్దలు కొట్టేశాడు రామ్ చరణ్. ఈ సినిమాకు బాక్సింగ్కు సంబంధమే ఉండదనేసి చెప్పిన రామ్ చరణ్ ఈ చిత్రానికి సంబంధించిన కథ ఏంటో ఇప్పుడే చెప్పబోననేసి తెలియజేశాడు. ఈ చిత్రానికి సంబంధించిన కథ వేరేగా ఉంది అనేసి, అలాగే అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది అనేసి చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. అసలు ఈ కథకు సంబంధించిన పూర్తి విషయాలు నాకు, ఎన్టీఆర్కు ఇంతవరకు రాజమౌళి తెలియజేయలేదు అనేసి తెలిపాడు. ఇక ప్రస్తుతం నేను బోయపాటి డైరెక్షన్లో నటిస్తున్నాను. ఈ చిత్రాన్ని వీలైనంత వరకు దసరాకు రిలీజ్ చేయాలనేసి ప్లాన్ చేస్తున్నాము. ఇక ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక మా 2 చిత్రాలు పూర్తయిన తర్వాత మేము రాజమౌళి డైరెక్షన్లో పాల్గొంటాము. ఇక ఈ చిత్రం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మాకు కూడా ఖచ్చితంగా తెలియదు. కేవలం రాజమౌళి మీద ఉన్న నమ్మకంతోనే ఈ చిత్రాన్ని నేను చేస్తున్నాను అనేసి రామ్ చరణ్ తెలపడంతో ఇంతవరకు ఈ చిత్రంపై వస్తున్న వార్తలన్నీ గాలి వార్తలే అనేసి తెలుస్తుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన అసలు విషయం బయటికి వస్తుందో లేదో వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కామెంట్ను తెలియజేయండి.